హలో బాయ్, చెప్పు. హలో. తప్పు చెయ్యొద్దు. అవును, నిన్ను నమ్మి తప్పు చేశానని ఆల్రెడీ నీకు చెప్పాను. అది కన్ఫర్మ్ చేయడానికి మళ్ళీ ఫోన్ చేయాలా? మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మిమ్మల్ని నేను ఆల్రెడీ హెచ్చరించాను, అయినా మీరు నెగ్లెక్ట్ చేశారు. చాలా ఖాళీగా ఉన్నట్టున్నావు. ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తున్నావు. నాకు కొంచెం పనుంది. బై ది వే, నేనే నీకు చెప్పినట్టున్నాను, తాటకు చప్పుళ్ళకి భయపడినని. చప్పుడు వినపడేలాగా మొన్న కొట్టాను, లాభం లేదు. ఇప్పుడు కనపడేలా కొట్టే టైం వచ్చింది. ఇంకో 5 నిమిషాల్లో మీ పనులన్నీ పక్కన పెట్టి మీరే నాకు ఫోన్ చేస్తారు. చెప్పండి, చేయి కావాలా, కాళ్ళు కావాలా, హత్య చేయాలా? మర్డర్ చేయాలి. నా కొడుకు నది ప్రేమిస్తోంది. ఇంకా దాన్ని చంపించాలి అనుకోవడానికి నా రీజన్స్ నాకున్నాయి. మినిట్స్ అవ్వకుండానే కాల్ వచ్చిందంటే చప్పుడు కనపడినట్టుంది. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? వార్నింగ్ ఇస్తున్నా. ఇదంతా దేనికోసం? వసుంధర గురించేగా. తనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోలేదు, అభిమానం మీద దెబ్బ కొట్టి తెలివిగా తన వేలితో తనే కన్ను పొడుచుకునేలా చేశారు. దాడిని తన్నే వాళ్ళు ఒకరుంటే వాళ్ళ తల తన్నే వాళ్ళు ఇంకొకరుంటారు కదా. వసుంధరని అవమానించడమే అలవాటైపోయినట్టుంది. అడిగే వాళ్ళ ఆ పిల్లకి ఎవరూ లేరనే కదా. తన పక్కన తన అన్న నిలబడ్డాడు. అడగడం మాత్రమే కాదు, ఇంకోసారి అవమానించాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. అందుకే ఫర్ ఎ చేంజ్ ఆ వీడియో ధ్రువకి పంపుదామనుకుంటున్నాను. సూర్య, నీకేం కావాలో చెప్పు.
దారిలోకి వచ్చారు. అసలేం కావాలి అనేది ఆఫీస్కి పర్సనల్గా వచ్చి చెప్తాను. ప్రస్తుతానికి వసుంధరని ఎంత అవమానించారో అంతే మర్యాదగా ఇంటికి తీసుకురావాలి. ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయొద్దు. ఈపాటికే నా నెట్వర్క్ గురించి మీకు అవగాహన వచ్చుంటుంది. మీకు టైం కూడా లేదు. వసుంధర బస్ ఎక్కే లోపే మీరక్కడ ఉండాలి. తను బస్ ఎక్కిన నెక్స్ట్ మినిట్ ఆ వీడియో ధృవాకి వెళ్ళిపోతుంది. ధృవ, అసలు దాన్ని పని మనిషిలాగా ఇంట్లోనే ఉంచకుండా మొదట్లోనే గెంటేసి ఉండాల్సింది. అక్కడ కొంచెం తగ్గడమే నేను చేసిన తప్పు. అప్పట్నుంచి ప్రతిసారి దాని ముందు తగ్గాల్సి వస్తోంది. ఈరోజు నా నోటితో నేనే నువ్వే నా కోడలివి అని చెప్పాల్సి వచ్చింది. ఛా! రాముడికి హనుమంతుడి బలం తోడైనట్టు ఆ వసుంధరకి సొంత అన్నలాగా ఈ సూర్య ఒకడు. వీణ్ణి నమ్ముకొని ధృవాని వసుంధరకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఇప్పుడు వీడు హ్యాండ్ ఇచ్చాడు. చెయ్యనంటే ధృవ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి క్షణం కూడా ఆలోచించను. గ్రీష్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని బెదిరిస్తోంది. కంపెనీ చూస్తే నష్టాల్లో ఉంది. అన్ని వైపుల నుంచి నలిగిపోతున్నాను. దీనంతటికీ కారణం ఒక్కళ్ళే, వసుంధర. ఇప్పుడు గ్రీష్మకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. వసుంధర వెళ్ళిపోయింది. ఇంకా ధృవాని ఆంటీ బెదిరించైనా సరే నాతో పెళ్లి కొప్పిస్తారు. ఇంకా వసుంధర ఇంటికొచ్చి సాహసం కూడా చేయదు. ఇంకా నేనే ఆ ఇంటి కోడల్ని, ధృవకి భార్యని, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి కోడల్ని. నేను కన్న కలలన్నీ నిజమవుతున్నాయి. ఇంకా నా జీవితంలో అన్ని మంచి రోజులే. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. డాడ్, మ్యూజిక్ ఎందుకు ఆపేశారు? మ్యూజిక్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేసేలా ఉండాలి, ఇలా హార్ట్ అటాక్ వచ్చేలా కాదు. డాడ్, ఈ రోజు మీరు నన్ను ఏమన్నా సరే నాకు కోపం రాదు. ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. గుర్తుపెట్టుకో కృష్ణ, ఈ చాలా అనే అనుభూతి ఉంటుంది చూడు, దానికి ఎక్కువగా మురిసిపోకూడదు. నిన్న మనకు తగిలిన గాయం రేపటికి ఎలా మానిపోతుందో అలానే ఈరోజు మనం అనుభవించే కష్టమైన సుఖమైన రేపటికి తారుమారు అవుతాయి.
ఈ సుఖాలను చూసి మురిసిపోకు. డాడ్, ఇక నా నుంచి నా సంతోషాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. చూడమ్మా గ్రీష్మ, మల్లిక నీకు ధ్రువతో ఎంగేజ్మెంట్ అని చెప్పిన రోజు నీకు నా మాటలు చెవికి ఎక్కలేదు. ఇదిగో ఇలానే పిచ్చి సంతోషంలో ఉన్నావు. ఆ రోజు ధ్రువ రాకుండా నీకు మొదటి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మీ లగ్న పత్రికలు మార్చుకోవాలనుకున్న రోజు ఇలానే చాలా సంతోషంగా ఉన్నావు. తిరిగి వసుంధరని తీసుకొచ్చి నీ సంతోషాన్ని రెండోసారి ఆవిరి చేశాడు. ముచ్చటగా మూడోసారి ఆ మల్లిక నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమనటం, నువ్వు డ్రామాలు చేసుకుంటూ ఇంటికొచ్చావు. వసుంధర కిడ్నాప్ అయిందని, ఇక తిరిగి రాదని అనుకున్నావు. ఆ అమ్మాయిని కనిపెట్టి తిరిగి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు ధ్రువ. మరి దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆ భగవంతుడు మనవి కాని వాటి కోసం ఆశపడద్దని 2-3 సార్లు మొట్టికాయలు వేసి మరీ చెప్తాడు. తెలివైన వాళ్ళు వాటికి దూరంగా ఉంటారు. ఇదిగో నీలాంటి వాళ్ళు ఇంకా పరిగెడుతూనే ఉంటారు. అప్పుడు వాళ్ళకి తగిలే చెంప దెబ్బకి గోబ అదిరి మెదడు పనిచేయటం మొదలు పెడుతుంది. నువ్వు రెండో రకానివని ఈపాటికే ఆయనకు క్లారిటీ వచ్చుంటుంది. చెంప దెబ్బ తగిలిన రోజే నేనన్న మాట నీకు గుర్తొస్తుంది. దేవుడి దాకా అవసరం లేదు. ఈయన చాలు చెంప దెబ్బ కొట్టి మాట్లాడటానికి. అవును, వసుంధర వెళ్ళాక ఆంటీ అసలు ఫోన్ చేయలేదేంటి? ఈ ధ్రువ రియాక్షన్ ఏంటో ఫోన్ చేద్దాం. ఇదేంటి ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? బాయ్ చెప్పండి. నా చెల్లెలు అక్కడ సంతోషంగానే ఉంది కదా? చాలా సంతోషంగా ఉంది బాయ్. నీకు కొన్ని ఫోటోలు పంపిస్తాను. ఎంత సంతోషంగా ఉందో మీరే చూడండి. హా, ఏంటి ఈరోజు వసుంధర మేడం డ్యూటీ ఎక్కారా? మీ పెళ్ళయ్యాక మల్లిక మేడం నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారేమో, మొత్తం వసుంధరనే చూసుకుంటుంది అని. అత్తమొహం 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతుందే. నిన్న పొద్దున్న వసుంధర వెళ్ళిపోతుందన్న దిగులుతో ఏమీ తినలేదు. మల్లికా మేడం మీతో వసుంధరని ఇంటికి తీసుకొస్తానని చెప్పాక ఏదైనా పెట్టడానికి చూశాను. వసుంధర వచ్చే వరకు తన గుమ్మం వైపు చూస్తూ నిలబడ్డారు తప్ప ఒక్క ముద్ద తినలేదు. ఈరోజు చూడండి, వసుంధర ప్రేమగా పెడుతుంటే ఎలా తింటున్నారో.
అయినా మీరెందుకు తినలేదమ్మా? నేను వెళ్ళేటప్పుడు సుజా ఏం పెట్టినా కాదనకుండా తినాలని చెప్పాను కదా. మీరలా చూడకండమ్మా, నాకేడుపు వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని ఎప్పటికీ చూస్తాను అనుకున్నాను. అత్త, దేవుడు తప్పు చేశాడు. అసలు ఈ వసుంధర నీకే పుట్టుంటే నాకిన్ని తిప్పలు ఉండేవి కాదు కదా. హాయిగా మరదలు కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ నా స్టైల్కి పడిపోయి నన్ను ప్రేమిస్తూ ఉండేది. తను నీకు నేనంటే ఇష్టమని చెప్పినప్పుడు నువ్వు నన్ను అడిగేదానివి. నేను నీ మాటని కాదనిలేక సరే అనేవాణ్ణి. నీకోసం మీ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాణ్ణి, అంతేగా. సార్, నాకలా అనిపించట్లేదు. అప్పుడు కూడా మీరే మా వసుంధర వెనకపడి తను ఒప్పుకోకపోతే మీరే నందితమ్మని బ్రతిమాలారేమో. మేడంకి ముద్దుల మేనల్లుడు కనుక వసుంధరను ఒప్పించి పెళ్లి చేస్తుందేమో అనిపిస్తుంది. అంటే అప్పుడు కూడా నాకే తిప్పలా? వసుంధర, ఏమైంది? మీరన్న మాట ఊహించుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, నేను నందితమ్మ కూతుర్నా? అంత అదృష్టమా? అది తలుచుకుంటేనే సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి. అత్త, ఈ అమ్మాయితో నా వల్ల కాదు. తన సంగతి తెలియక ఎస్టేట్లో వాళ్ళందరికీ వసుంధర కళ్ళల్లో నీళ్లు రానివ్వనని ఒట్టేశా. ఇక్కడ చూస్తే మేడం గారికి సంతోషంలో కూడా కళ్ళల్లో నీళ్లే. ఇలా అయితే కష్టం అత్త. అత్త, నీకు గుర్తుందా? నా చిన్నప్పుడు ఒకసారి నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేసి నా దగ్గర కాళ్ళ నొప్పులతో ఏడుస్తుంటే నేను నీ కాళ్ళు పట్టాను. అప్పుడు నా అల్లుడు నా కాళ్ళు పట్టాడని ఎమోషనల్ అయ్యి ఇంకా గట్టిగా ఏడ్చావు. ఓరి నాయనో, ఇవి ఆనందంతో వచ్చే కన్నీళ్ళేనా? ఇద్దరూ డ్రామా క్వీన్సే అన్నమాట. భగవంతుడా, ఎప్పుడు ఇలానే నా చెల్లి సంతోషంగా ఉండాలి. సరే, నాకు చిన్న పనుంది, నేను చూసుకుని వస్తాను. వసుంధర, నేను నందితమ్మకి ఇష్టమైన కిచిడి చేస్తాను. మీరు కాసేపు ఇక్కడే ఉండండి. నందితమ్మ, మనం తులసికోట దగ్గరికి వెళ్దాము, పదండి. అమ్మా, మా నందితమ్మ తొందరగా లేచి తిరిగేటట్టు చూడు, నాతో మాట్లాడేటట్టు చూడు. ఈ వీల్ చైర్ వదిలి
తన కాళ్ళ మీద తను నడిచేలా చూడు. ఆ, నందితమ్మ, ఇప్పుడే వస్తాను. ఏంటి ఫొటోస్ తీస్తున్నారు? గార్డెన్ వర్క్ అయిపోతే మా బాయ్ ఫోటోలు పెట్టమన్నాడమ్మా. బాయా? అంటే మా సర్వీసులో పనిచ్చిన వాళ్ళని బాయ్ అనే అంటామమ్మా. ఏవి? మీరు తీసిన ఫొటోస్ నాకు చూపించండి. ఆ, అది అది చూపించండి. ఆ, అలాగే. విశ్వేశ్వర